రోజు సభ్యత్వ కార్యక్రమానికి ఇచ్చేసిన జన సైనికులకు వీర మహిళలకు అందులో ముఖ్యంగా నాగరత్నం గారు, హసీనా గారు, ఇందిరా గారు, శాంతికళ గారు, రవి గారు అందరూ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాలలో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి డిప్యూటీ సీఎం గారు. ఆయన మన రాష్ట్రంలో ఉండటం మనకు ఒక అదృష్టంగా భావించాలి. భవిష్యత్ తరాలకు అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మనకు ఉండటం కూడా అదృష్టంగా భావించాలి. రాజకీయాలలో ఏదైనా చేయగల వ్యక్తి కూడా ఒక సత్తా గల వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కార్యకర్తల నిధి సంక్షేమం కోసం ఈరోజు 5 లక్షల బీమా ప్రకటించిన భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కార్యకర్తలంటే చాలా అభిమానం. ఆ అభిమానం ఉండబట్టే కార్యకర్తల సంక్షేమ నిధిని ఈరోజు ఏర్పాటు చేశాడు. కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి దొరకడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా వేగవంతంగా చేస్తున్నాము. సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లాలో ఎక్కువగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాము. జై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. దాదాపు జిల్లాలో ఎవరు చేయని విధంగా లాస్ట్ టైం అయితే 9,000 చిల్లరే, ఇప్పటికే దాదాపు 30,000 దాకా 30,000 పైనే దాటున్నాయి. అది చేయడం కూడా అది వేములపాటి అజయ్ కుమార్ గారి సాధ్యతలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. కోర్ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ జనసేన కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మాదిగలకు ఒక విజయంలాగా భావిస్తున్నారు. ఇది ఇవ్వటం సంతోషదాయకం. ఈ ఎస్సీ వర్గీకరణ కోసం చాలా రోజుల నుంచి మందాకృష్ణ మాదిగ అయిపోయింది, అనేక వర్గాలు మాదిగ వర్గాలంతా చాలా రోజుల నుంచి కృషి ఫలితమే ఈ రోజు వాళ్ళు చేసిన న్యాయ పోరాటం విజయవంతమైందని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్తే అండి, నా పేరు నాగరత్న యాదవ్, నెల్లూరు జిల్లా జనసేన వీర మహిళా విభాగం కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాను. అయితే జనసేన పార్టీలో జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, జనసేన కోసం కష్టపడి జెండా పట్టిన గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కానీ వీర మహిళ కానీ ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం రోడ్డును పడకుండా వాళ్ళ యొక్క మంచిని ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రోజున క్రియాశీల సభ్యత్వాలాగా ఈ రోజున జనాల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రియాశీల సభ్యత్వంలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లా విఆర్సీ గ్రౌండ్ లో సెంటర్ లో జనసేన నాయకులైన నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మేము సభ్యత్వం చేయడం జరుగుతుంది. అయితే ఇది నెల్లూరు జిల్లాలోనే చాలా ఎక్కువగా చేయాలనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా నడుం బిగించి జనసేన నాయకులైతేనేమి, వీర మహిళలైతేనేమి, జన సైనికులైతేనేమి అందరూ కూడా కృషి చేస్తున్నారు. రేపు 5వ తారీఖు వరకు మనకు ఆ కార్యక్రమం యొక్క టైం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేపించుకొని వాళ్ళ యొక్క కుటుంబాలకి భరోసాగా కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయించారో దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్.